అన్నయ్య కొంచెం టైం తీసుకొని ఆలోచిద్దాం. చెప్పరా. మీ ఇంటి ముందు జరిగిన గొడవంతా టీవీలో వస్తుందిరా. ఏంటి? సరే, నేను తర్వాత కాల్ చేస్తాను. మీ కూతుర్ని మీరే అత్తారింటికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని మేము అనుకోవచ్చా? ఇంట్లో కూడా ఎవ్వరు మనకి కోఆపరేట్ చేసేలా కనిపించట్లేదు. చూడండి, బాగా చూడండి. మనం టైం తీసుకొని ఆలోచిస్తున్నాం, కానీ వాళ్ళు టైం తీసుకోరు, ఆలోచించరు. మన పరువు, మర్యాద, గౌరవం ఏమైనా వాళ్ళకి పర్వాలేదు. నాలుగు గోడల మధ్య గుట్టుగా సాగే సంసారాన్ని నడి రోడ్డుకి ఇచ్చారు కదరా. ఎవడి వల్ల ఇదంతా జరిగింది? వాడి వల్ల. అందుకే తులసిని కంప్లైంట్ రాసి ఇవ్వమని చెప్తున్నాను. రేయ్, తొందర పడుతున్నావేమరా? సరే, మీరు తీరిగ్గా ఆలోచించుకుంటూ కూర్చోండి. నేను నా భార్య పిల్లలతో బయట ఎక్కడైనా బతుకుతాను. రేయ్, నువ్వెందుకురా ఇక్కడ? నువ్వు కూడా బయలుదేరు. లేదులే అన్నయ్య, ఇప్పటికిప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? సరే అయితే, పరువు పోగొట్టుకోవడం మీ అందరికీ బాగా అలవాటు కదా. మీకెవరికి అర్థం కావట్లేదు. ఈ వీడియోలే రేపటి నుంచి సోషల్ మీడియాలో రకరకాలుగా దర్శనమిస్తాయి. ఇంటి అడ్రస్ అందరికీ తెలిసిపోయింది.